జగన్నాథాయ నమః. ఓం శ్రీ జగన్నాథాయ నమః. ఓం శ్రీ జగన్నాథాయ నమః. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, పూరీ జగన్నాథుని యొక్క విశేషమైనటువంటి ప్రాభవాన్ని, పూరీ జగన్నాథ ఆలయం యొక్క విశేషాలను తెలుసుకునేటువంటి పరంపరలో ఈరోజు మనం స్వామివారి యొక్క నైవేద్యం గురించి తెలుసుకుందాం. చాలా విశేషమైనదండి, చాలా ప్రధానమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే మనందరి యొక్క జీవితాలను, సృష్టి స్థితి లయాలను, అంటే ఈ విశ్వాలన్నింటినీ తనలోనే జనింప చేసుకుని తనలోనే లయం చేస్తూ స్థితీకరిస్తూ ఉన్నటువంటి ఆ జగత్పతి, జగదోద్ధారకుడు, జగన్నాథుడు అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్య కృపను పొందేటువంటి ఈ మానవ జన్మ లభించింది కాబట్టి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఈరోజు జగన్నాథుని యొక్క నైవేద్యం గురించి తెలుసుకుందాం. కార్యక్రమాన్ని విష్ణుస్తుతితో ప్రారంభిద్దాము. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, కోరి విభీషణుడు చేకోని రామ మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. భగవద్భక్తులారా, ఇలలో వైకుంఠం అంటే పూరీ ఆలయం. విశేషమైనటువంటి ఆలయాన్ని చూస్తూ బలభద్రుడు, సుభద్రాదేవి, వీరితో కూడినటువంటి జగన్నాథుని యొక్క దివ్య ప్రాభవాన్ని తలుచుకుంటూ, ఆహా, రెపరెపలాడుతున్నటువంటి ఆలయ శిఖరం మీద ఉన్న జెండాను చూడండి, స్వామివారి ఆ విశేషమైనటువంటి ఆ సుదర్శన చక్రాన్ని చూడండి, విశేషమైనటువంటి ఆలయ ద్వారాన్ని చూడండి. భగవద్భక్తులారా, ఓం శ్రీ జగన్నాథాయ నమః. జై జగన్నాథ, జై జగన్నాథ, జై జై జగన్నాథ. జగన్నాథునికి కూడా ఆకలి వేస్తుంది కదండి, మన చిట్టి తండ్రికి ఆకలి వేస్తుంది. అందుకనే మనమంతా కూడా జగన్నాథునికి చక్కటి నైవేద్యం పెడతామండి. ఈ జగన్నాథునికి నైవేద్యము అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం అండి. ఎందుకంటే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ముగ్గురు కూడా ఆరగించాలి కదండి. అందుకనే 56 రకాల పదార్థాలని తయారు చేస్తారటండి. జగన్నాథుని ప్రసాదము అంటే 56 రకాల పదార్థాలు. దాన్నే చెప్పన్ భోగ్ అంటారు. చెప్పన్ భోగ్ అంటే 56. చెప్పన్ అంటే 56 అండి. చూడండి, మట్టి కుండలలో ఎంత విశేషంగా కట్టెల మీద వండినటువంటి స్వామివారి యొక్క ప్రసాదం. నైవేద్యం ప్రసాదం కింద మారుతుంది స్వామికి సమర్పించిన తర్వాత. సరే, చెప్పన్ అంటే 56 కదా. భారతదేశంలో ఒకానొకప్పుడు 56 స్వతంత్ర రాజ్యాలు ఉండేవిట. అందుకని అవన్నీ క్షేమంగా ఉండాలనే ఆలోచనతో రాజ్యానికి ఒక ప్రసాదం చొప్పున 56 ప్రసాదాలు పెట్టారు. అబ్బా, 56 చక్కటి వంటకాలు. ఈ వంటకాల గురించి, ఈ ప్రసాదం ఎన్ని రకాలుగా ఉంటుందనేటువంటి దాన్ని తెలుసుకునే ముందు మనం ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్ముని దర్శిద్దామా. గోవర్ధనగిరిని తన చిటికెను వేలి మీద 7 రోజులు నిలిపి ఉంచాడట స్వామి, అన్న పానీయాలు ముట్టకుండా. 8వ రోజున భక్తులు 56 పదార్థాలను అందించారట. కాబట్టి పూరీ జగన్నాథునికి కూడా 56 ప్రసాదాలు అంటే నైవేద్యాలు సమర్పిస్తారట. చూడండి, గోవర్ధన గిరిధార గోవింద, గోకుల పాలక పరమానంద, గోవర్ధన గిరిధార గోవింద, గోకుల పాలక పరమానంద,
గోవర్ధన గిరిధార గోవింద గోపాల శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర పావక భయహర పాహి ముకుంద గోవర్ధన గిరిధార గోవింద గోపాల. మహాప్రసాదం అంటే 56 చక్కటి వంటకాలు. అందులో విశేషమైనవి సంకుడి ప్రసాదం, సుఖిల మహాప్రసాదం. సంకుడి ప్రసాదం అంటే అన్నం, నెయ్యి అన్నం, మిక్స్డ్ రైస్, జీలకర్ర అన్నం, ఇంగువ అల్లం అన్నం, తీయటి పప్పు, కూరపప్పు, సాదాభాజ, ఖట్ట, గంజి. సుఖిల మహాప్రసాదం అంటే పొడి తీపి పదార్థాలు, చక్కెర, బెల్లం, గోధుమ పిండి, పాలు, జున్ను, నెయ్యితో తయారు చేసేటువంటి పదార్థాలు. భగవద్భక్తులారా, మట్టి కుండలలో కట్టెల మీద 30 గదులు, 600 మంది వంట వాళ్ళండి. పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న వంటశాల ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాల. అలా వండిన పదార్థాలని జగన్నాథునికి నివేదిస్తారు. ఆ తర్వాత క్షేత్ర పాలకురాలైనటువంటి విమలాదేవికి నివేదిస్తారు. అటు తర్వాత వాటిని భక్తులకు పంచిపెడతారు. అయితే ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉండే ఆనంద బజార్ అనే ప్రదేశంలో ఈ ప్రసాదాలన్నీ కూడా భక్తులకు పంచుతారు. అయితే మరో విశేషమండి, ఈ ప్రసాదాలన్నింటినీ కూడా పంచేటువంటి ప్రక్రియలో ఆది శంకరాచార్యుల వారు ఒక కొత్త ఆచారాన్ని పెట్టారు. ఛత్రభోగని అంటే ఆలయానికి వస్తే మాత్రమే భక్తులకు ప్రసాదం కాదండి, ఆలయానికి వచ్చే భక్తులకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడాను ఈ ప్రసాదాలను పంచిపెడతారండి. భగవద్భక్తులారా, చూడండి, ఆ వంట వాళ్ళంతా కూడాను ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి నైవేద్యం తయారు చేస్తున్నారు. మూడో ప్రసాదం నిర్మాల్యము అంటే కైబల్యము. మరణశయ్యపై ఉన్న వారికి ఈ ఎండలో ఎండినటువంటి అన్నం అనేటువంటి దాన్ని గనక వాళ్ళు అందజేయగలిగితే వాళ్లకు స్వర్గ ప్రాప్తి అవుతుందని అంటారు. అంటే 3 రకాల ప్రసాదాలు: సంకుడి ప్రసాదం, సుఖిల ప్రసాదం మరియు నిర్మాల్య ప్రసాదం. అయితే స్వామి వారికి ఎన్నిసార్లు నైవేద్యం పెడతారు రోజుకి అంటే గోపాల వల్లభ భోగము, సకల ధూపము, భోగమండప భోగము, మధ్యాహ్న ధూపము, సంధ్యాధూపము, బడసింహర భోగము అని 6 రకాల భోగములు స్వామికి అర్పిస్తారట. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, ఆ జగన్నాథుని వైభవమే వైభవమండి, ఆ జగన్నాథుని భోగమే భోగమండి. అయితే ఈ విశేషం అన్నిటిలో ఇంకో విశేషమండి. చూడండి, మట్టి కుండల మీద వంట చేసేటువంటి ప్రక్రియలో కట్టెల పొయ్యి మీద మొట్టమొదట అంటే అన్నిటికంటే పైన ఉన్నటువంటి మట్టి కుండలో ఉన్నటువంటి పదార్థంట మొట్టమొదట ఉడుకుతుందిట. అంటే దట్ ఈస్ ద మిస్టిక్ కుకింగ్ స్టైల్ ఆఫ్ జగన్నాథ టెంపుల్. అందుకనే ద పాట్ ఇన్ ద టాప్ గెట్స్ కుక్డ్ ఫస్ట్, ద వన్ ఇన్ ద బాటమ్ అండ్ డైరెక్ట్లీ ఫేసింగ్ ఫైర్ గెట్స్ కుక్డ్ లాస్ట్. ఏదైతే అగ్ని మీద ఉందో, నిప్పు మీద ఉందో అది చిట్టు చివరికి ఉడుకుతుందిట. ఏదైతే పైన ఉందో అది మాత్రమే, అదే విశేషమండి. అందుకే జగన్నాథుని ప్రసాదం, పూరి జగన్నాథుని యొక్క మహాప్రసాదం అన్నం మహాభాగ్యం. ఆ అన్నంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, అన్నంలో ఉన్నటువంటి మహాత్యాన్ని ఈ ప్రసాద రూపంలో మనం భగవంతునికి సమర్పించి, స్వామి నీవిచ్చినదే నీకు సమర్పించి మేము భుజిస్తాము అనేటువంటి దాన్ని మనమందరం తెలియచేస్తున్నాం. కాబట్టే భగవంతుని యొక్క విశేషమైనటువంటి కృపను పొందేటువంటి అదృష్టం మనందరికీ కలుగుతోంది. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, జగన్నాథుని యొక్క మహాభోగం ఛత్రభోగ్ మరియు చప్పన్ భోగ్, వీటిని గురించి తెలుసుకునేటువంటి అదృష్టం మానవ జన్మ వల్ల మనకు సిద్ధించింది. కాబట్టి జగన్నాథుని పాదపద్మాలకు నమస్కరించుకుంటూ అలా వండినటువంటి పదార్థాలను జగన్నాథునికి సమర్పించినట్టే మనం కూడా ఇంట్లో విశేషంగా స్వామికి నైవేద్యాన్ని తయారు చేసి భగవంతునికి సమర్పించిన తర్వాతే మనం కూడా భుజించాలి. కాబట్టి ఆ సంప్రదాయాన్ని అందరూ కూడా అలవర్చుకుని ఏది వండినా అంటే భగవంతును మెచ్చేటువంటి సాత్విక ఆహారం, సత్వ ఆహారాన్ని భగవంతునికి సమర్పించిన తర్వాతే మనం భుజించేటువంటి ప్రక్రియను కూడా మనం మొదలుపెట్టి
మన జన్మను సార్థకం చేసుకుందాం. జగన్నాథుడే నాథుడు, జగన్నాథుడు లేనిది జీవితం లేదు. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, జై జగన్నాథ, జై జై మణిమా, జై జై జగన్నాథ. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జగన్నాథ. జై జగన్నాథ. కృష్ణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. జై శ్రీ